ఎవడు రాతలా ఏది రాసి పెట్టంటే అదే జరుగుతుంది. ఎవరితోటి ఎంత మాట్లాడినా అంతే మాట్లాడాలి. టీనేజ్ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ నేను చెప్తున్నా, లవ్ ఆఫ్టర్ 25 years బెటర్ లవ్. ఇది ఫస్ట్ నేను ఓపెన్గా చెప్తున్నా. కలియుగం అంటే రక్తపాతం, అక్రమ సంబంధాలు, నేల మీద చిందాల్సిందే. కలియుగం అంటే అదే. వచ్చే యుగం దేవుళ్ళు, మొత్తం దేవుళ్ళే పుడతారు. ఈ కలియుగం అయిపోయేదాకా ఏదోటి చూస్తూనే ఉండాల్సిందే. అసలుకి లవ్ చేసుకుంటే పెళ్ళి చేసుకోవాలి, స్మూత్గా ఒప్పించుకోవాలి, ఇంతే. వేరే ఫ్యాక్ట్లు చంపడాలు ఇవన్నీ పెట్టుకుంటే ఒక్కడి వల్ల ఇంకోటి నేర్చుకుంటాడు. అది నేర్చుకోకూడదు. ఏదైనా ఇన్సిడెంట్ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే అది అక్కడితోటి పులిస్ట్ అయిపోవాలి. అది వరల్డ్. మన సొసైటీని డెవలప్ చేయడం అంటే ఏందనుకొని ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. ఆ ఇన్సిడెంట్ రిపీట్ అవ్వకూడదు. ఎవడి రాతలు ఏం రాసి పెట్టిందో ఎవరికి తెలియదు భయ్య. కానీ ఆ రాతనైనా మార్చుకునేది ఒక్కటి మన మనసు మాత్రమే. మన రాతను మనం మార్చుకునేది మన మనసు మాత్రమే. ఈ ప్రపంచాన్ని మార్చేది ఒక మంచి మాటనే. ఓకే, సో మరి అమ్మాయిలకు ఫ్రీడమ్ ఇవ్వడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. ఫ్రీడమ్ ఇవ్వడంలో తప్పు కాదు, అలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు. అది ఏదైనా మంచి జరగడం కోరుకోవాలి. వాళ్ళు మంచిగా ఉండాలి, ఇతరులు మంచిగా ఉంచాలి, మనం మంచిగా ఉండాలి, మనం నలుగురిని మంచిగా ఉండాలి. ఈ కాలంలో ఎక్కువ లేడీస్ భర్తలు చంపడం ఇలాంటి ఎక్కువ అమ్మాయిలు చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? అమ్మాయిలకి ఏం చెప్తాం, ఎట్లా చూడొచ్చు, ఏం జరుగుతుంది? వాళ్ళు ఏం చూసి నేర్చుకుంటారో తెలియదు భయ్య. ఇది ఫస్ట్ నేను ఓపెన్గా చెప్తున్నా. కలియుగం అంటే రక్తపాతం, అక్రమ సంబంధాలు, నేల మీద చిందాల్సిందే. కలియుగం అంటే అదే. ఇది ఆల్మోస్ట్ 5 years 500 సంవత్సరాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వచ్చే యుగం దేవుళ్ళు, మొత్తం దేవుళ్ళే పుడతారు. ఈ కలియుగం అయిపోయేదాకా ఏదోటి చూస్తూనే ఉండాల్సిందే. సోషల్ మీడియా ఇంపాక్ట్ ఇలాంటి హత్యల మీద ఉందంటారా? సోషల్ మీడియా అంటే నేను అలాంటివి నేను చెప్పను భయ్య. కానీ ఏదైనా జరుగుతున్నాయని తెలియజేస్తారు. అలాంటివి చూస్తున్నప్పుడైనా జనాలు జాగ్రత్త పడితే చాలా మంచి విషయం. అలాంటి అమ్మాయిలకి, టీనేజ్ అమ్మాయిలకి ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మీరు ఎట్లా? అది ఒకటి టీనేజ్ వాయిస్ అనేది ఎవరు మార్చలేం. మొన్న ఒకసారి ఇక్కడనే మాట్లాడినా, ఏది లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటే టీనేజ్ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ నేను చెప్తున్నా. లవ్ ఆఫ్టర్ 25 years బెటర్ లవ్. ఎందుకంటే జీవితంలో బాధలు పడి ఉంటారు, బాధ్యతలు ఉంటాయి, తల్లిదండ్రుల బాధలు తెలుసు, ఫ్రెండ్స్ వాల్యూ తెలుసు, సొసైటీ వాల్యూ తెలుసు. దాన్ని బట్టి అలాంటి ఆ లవ్ ఆఫ్టర్ 25 years లవ్ దెన్ బెటర్. ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. 18, 19 ఇవి ఉన్నాయి అనుకో, ప్రత్యాపారాలు సర్దుకోవాలి. లవ్ చేయకూడదు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. మరి ఇవన్నీ ఎట్లా అర్థం కావాలి టీనేజ్ అమ్మాయిలకి? అర్థం కావాలంటే వాళ్ళే మారాలి. మారపోతే పరమశివుడు దిగి వచ్చినా కూడా ఏం చేయలేము. వాళ్ళ రాతల ఒక్కటే భయ. సింపుల్ వన్ వర్డ్ దెన్ కెన్ ఫినిష్. ఎవడు రాతలా ఏది రాసి పెట్టంటే అదే జరుగుతుంది. ఇలాంటి 100 కెమెరాలు కానీ, నాలంటాడు 100 మంది కానీ చెప్పినా మారాలంటే అలాంటి జస్ట్ ఆపొచ్చు. మేబీ మనం నలుగురికి మంచి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, నా మీద కెమెరా పెట్టారు. ఇది యాక్చువల్గా మీరు జాబ్ కాదు, ఇది సొసైటీ గుడ్ జాబ్ యాక్చువల్. రియల్గా మనము ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, ఏదైనా మంచి జరిగినా, చెడు జరిగినా నలుగురు తెలియజేస్తున్నాం. ఎందుకు అవి జరుగుతున్నాయి. కానీ కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఆ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సొసైటీలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోటి ఎంత మాట్లాడినా అంతే మాట్లాడాలి. ఇది అమాయకమైన అమ్మాయిలకేమో తాగోతు దొరుకుతుంది. బాగా నిజైతే ఆనెస్ట్ ఉంది అనుకో, ఎర్రి దొరుకుతుంది. దిస్ ఇస్ ఫ్యాక్ట్. సో నేను చెప్పేది ఏంటంటే గతం గతహ ఒకటి జరగాల్సిందే. కానీ జరిగిపోయే ఇన్సిడెంట్ కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది ఎవరైనా సరే. సో మరి ఆ శివ వాళ్ళ మదర్ సమర్థిస్తున్నారు అనమాట, మా అబ్బాయి చేసింది కరెక్టే, ఆమెను చంపేయడం కరెక్టే, ఈ రోజు రేపు నేను అమ్మని చంపేయడం అది నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కదా. ఆమె కూడా ఒక అమ్మాయి కదా, ఆల్మోస్ట్ డన్. ఆమె కూడా ఒక అమ్మాయి కదా. అలా మాట్లాడడం రాంగ్.